మా ఇంటికాడ చిన్న తమాషా జరిగింది. మీ ఇంటికాడ? మా ఇంటికాడ మొన్నమనేనండి. ఏం తమాషా? ఏంటో తెలుసా? చెప్పాలి. ఆ రోజు ఇలాగ వర్ష పోకరాలు ఆడుకొని వెళ్ళామా? మొన్న వెళ్ళినప్పుడు ఆ డేట్ వర్ష పడింది, క్యాన్సిల్ అయిపోయింది. అయిపోయింది. అరే పండనే మరి అలాగే క్యాన్సిల్ అయిపోయింది. ఇవాళ ఒక రోజుకి మరి వచ్చా కదా వెళ్ళిపోయాను అన్నవా? వెళ్ళిపోయేటప్పటికి మరి మా ఊరికి నేను బస్సు దిగేటప్పటికి 3 కిలోమీటర్ల దూరం. మీ ఇంటికి? మా ఇంటికి 3 కిలోమీటర్లే. అప్పుడైతే ఉండి ఏంటి ఆటోలు మరి ఆ టైం ఇప్పుడు లేవు. సాయంత్రం అయిపోయింది. అయ్యేటప్పటికి ఏం చేస్తాను, నడుచుకుని వెళ్ళాను. మీ ఇంటికి వెళ్ళిపోయావు? నడుచుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంక వెళ్తాను. నడుచుకొని వెళ్తున్నావు? ఆ మధ్యలో ఉన్న చిన్న షాప్ ఒకటి ఓపెన్ చేసి ఉంది, ఎర్ర చేసేది. అది తీసుకున్నాం. మరి కాళ్ళు తలుపు లేకపోతాను కదా. అది లేదు, పని అవ్వదు నీకు. అది ఉంటేనే అవుతుంది పని. అయితే అమ్మా ఎప్పుడైతే వేసుకుని ఇంటికి వెళ్ళాను, ఉల్లం చోట్ల పట్టింది. వెళ్ళి వెళ్ళగా మా ఆవిడని పిలిచాను. మా ఆవిడ ఎందుకో? మీ ఆవిడ? దాని పేరు ఏం పేరు బాబు? కేరళ నేమ్ అండి. మీ ఆవిడ పేరు సూపర్. ఏం పేరు తెలుసా? ఏం పేరు? బాయ్ ఫ్లవర్ గోల్డ్ మదర్. ప్రపంచంలో పేరు ఎవరిని పెట్టుకుంటారా? నేను ముద్దుగా పెట్టుకున్నా. ఏం పేరు? బాయ్ ఫ్లవర్ గోల్డ్ మదర్. అంటే పేరు తెలీదా? నాకు తెలియదు. బాల్ అంటే ఏంటి? బంతి. ఫ్లవర్ అంటే పువ్వు. గోల్డ్ అంటే అమ్మ. మదర్ అంటే అమ్మరా. గోల్డ్ అంటే బంగారం. మదర్ అంటే అమ్మ. మొత్తం కలుపమ్మ. బంతి పూల బంగారం. ఆవిడ పేరు అదేనమ్మా. మీ పేరు? మీ పేరు బాబు? బ్రేక్ డాన్స్ ఏంటిది? ఇది బయట ఆడితే కర్రాట, ఇంటికాడ ఆడితే పుల్లాట. కాదు కానీ ఏంటి పేరేంటి? నా పేరు రైస్ పీస్ కింగ్. అంటే రైస్ అంటే ఏంటి? బియ్యం. పీస్ అంటే బియ్యం ముక్క. బియ్యం ముక్కను ఏమంటారు? నూక అంటారు. కింగ్ అంటే రాజు. మొత్తం కూడా పూజ. బియ్యం ముక్క నూక రాజు. మై నేమ్ ఇస్. అక్కడ ఏంటి చెప్పడానికి? ఎలాగుంది పేరు? పేరు ఎలాగుంది? బాగుంది. మై నేమ్ ఇస్. అక్కడ ఏంటో చెప్పడానికి? కేక. మా ఊళ్ళోడికే ఏంటి? 600 మేక. మేక. ఆడికే మేక. 600 మేక అంటాను. రోజు వెళ్తాను నేను. బాబా అవుతాడా? అరే బాబా ఏట్రా ఎప్పుడు మేకలంగా తిరుగుతాను కదా, మరి దానికి ఏటేస్తారు అన్నావు? రొట్టేస్తాడట. రొట్ట. అవును, వర్షాకాలంలో అయితే రొట్ట బాగా ముదిరిపోయి తిరుగుతుంది. ఎండాకాలం ఎండి పదకలు అప్పుడు రొట్టె ఏడ్చేస్తా బాబు. నేను బాగా బాగుపడితే రొట్టె ఊరుకుంటున్నాను. రొట్టె చొక్క తీసి మళ్ళీ అది ఆవిడ పిలిచి ఏం చేసావు? ఆవిడ పిలిచి ఏం చేసావు? పిలిచావా? ఏంటండి ఈ టైం ఎప్పుడు ఇస్తారంటే? అమ్మా ఇవాళ ప్రోగ్రామ్ వర్షం పడితే క్యాన్సిల్ అయిపోయింది. చోట్ల పెట్టింది. మా ఇంటికాడ పెద్ద మంచం ఉంది, డబుల్ కట్ట మంచం. అది మా ఇద్దరికే. మరి పిల్లలకి చోటు ఉంటారు అక్కడ. ఎక్కడ పడుకుంటారు? వాళ్ళు కింద ఉంటారు. పగలే ఎక్కడ పడుకుంటే మాకెందుకు? అలాగే చెప్పు. ఇద్దరు పిల్లలు ముచ్చాలంటే మాకెందుకు? రావిడి అక్కడ రాత్రిపాటు ఇంటికాడ. హలో, రాత్రిపాటు ఇంటికాడ ఉంటారు. పక్కన ఆ రోజు సెలవు. వాళ్ళకి ఆ రోజు సెలవు. నా బాధ చిన్నపిల్లలు అదే అర్థం చేసుకుంటారు. మా నాన్న పప్పు తింటా
పప్పులు తెచ్చాడు అంటే అంటే? ఒరే నాయన పప్పు రేటు తేలేదు కానీ తేలేదు కానీ? నీకు ఇవాళ ఏమైనా స్కూల్కి వెళ్ళదు అన్నాను. అన్నావు. అరే నాన్న సెలవులు ఇస్తారు సెలవు నాన్న అన్నాడు. ఆదివారం సెలవునానా అన్నాడు. నాకు చిన్న శాంతి దొరికింది. వారం రోజులు కానీ నాకు సెలవు లేదు. నీకు ఎలాగ దేవుడు ఇచ్చి సరికి ఒక 500 ఇచ్చాను. 500? అరే ఆ రోజు నా ఇష్టం కదా. అబ్బాయి మరి నాకు ఒకసారి ఉంటుంది నిద్ర ఉంటుంది. ఫస్ట్ సెకండ్ మార్నింగ్ మ్యాచ్ అన్ని చూసుకోండి. అన్ని చూస్తావు. చూసుకోమని వెళ్ళి పంపించాను. మీ పిల్లలు పంపించావు. అయితే హ్యాపీగా స్నానం చేశాను. చేసావు. మా ఆవిడ నాకు ఎప్పుడు 7 నీళ్ళు వేస్తుంటావు ఇతనంటే 7 నీళ్ళు వేస్తుంది. అయితమ్మా ఎప్పుడైతే మంచం మీద తిన్న పడుకున్నా మీ ఆవిడ ఏంటన్నావు? ఎప్పుడైనా పిలిచాను చెప్తుంటే చెప్పు. నేను ఎప్పుడైతే మంచం మీద పడుకున్నా చిన్న పడుకున్నావు. కరెంట్ పోయింది. అయ్యో కరెంట్ పోయింది. పోయినా? కరెంట్ పోతే ఏమండి 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 కరెంట్ పోయిందండి అన్నాను. అన్నావు. నాకు ఎదురు సమాధానం చెప్తాడే కరెంట్ పోతే కరెంట్ పట్టుకొని తిప్పాను. ఏంటి? అయితమ్మా నేను చిన్న పడుకున్నావు బుర్ర మీదే ఉంది. నీ డబ్బులు కూడా మంచం బుర్ర మీద ఉంది. కరెంట్ లేదు. అప్పుడు మా ఆవిడ నా మీదకి ఎక్కి నా మీద కంటే నా మీద కాదండి నేను మంచం మీద పడుకున్నా కదా. నీ మంచం మీదకి ఎక్కిందా? ఆ మంచం మీదకి ఎక్కి నా ఫ్యాన్ కూడా బుర్ర మీద ఉంది కదా. నా బుర్ర మీద నిలబడి ఎక్కడ నీ బుర్ర మీద నిలబడి కర్ర పట్టుకొని తిప్పుదే ఉంది. 5 నిమిషాల తర్వాత ఒళ్ళంతా చిన్న చల్లదనం వచ్చింది. మరి ఒళ్ళంతా ఏడెక్కిపోయింది చిన్న చల్లగైంది. ఇప్పుడు దాకా ఏడుకుంది ఇప్పుడు చల్లగా ఉంది. కళ్ళు చూసాను ఫ్యాన్ కనబడుతుంది. మా ఆవిడ ఫ్యాన్. మీ ఆవిడ ఫ్యానా? నా బుర్ర మీద ఉన్నాడు ఫ్యాన్. నీ బుర్ర మీద ఫ్యాన్ ఉంది కదా మర్చిపోయాను. మా ఫ్యాన్ రంగు ఏ రంగు? కర్రీ రంగు. ఫ్యాన్ ఒక రంగులో ఉంది. ఏంటి ఇంకా ఇంట్లో ఫ్యాన్ లేవా? ఉన్నది. నువ్వు అటు ఇంకెళ్ళి చూద్దాం మాట్లాడుతున్న తర్వాత ఆవిడ సిగ్గుపడి మా ఫ్యాన్ రంగు కర్రీ రంగు అన్నానండి. అయితే ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ ఉంటే ఎవరికి ఇష్టపడతాం చెప్పరా నీ ఫ్యాన్ రంగు ఇప్పుడు ఎలాగ ఫ్యాన్ చూస్తా నీ చూసాను వాళ్ళందరూ చూసాడే. మా ఫ్యాన్ కూడా నల్ల రంగు ఏంటి అది జాతేనండి బాగా చెప్పారు. నిన్ను మరి ఇంకా ఊరంతా చెప్తారు ఈ పిల్ల దేవతలు చెప్పారు. ఆయనదే ఫ్యాన్ కర్రీ రంగు అట. అంతే మరి. నాది నలుపు రంగు. నాది నలుపు అయితే రంగు అండి. ఏం చేయమంటావు? నీ ఫ్యాన్ ఉంది కదా నీ ఫ్యాన్ రంగు ఏ రంగు? నీ ఫ్యాన్ సీలింగ్ ఫ్యానా? ఏదో ఫ్యాన్. ఏ ఫ్యాన్ బావా? టేబుల్ ఫ్యానా సీలింగ్ ఫ్యానా? అదే సీలింగ్ ఫ్యానా? ఫ్యానా పింక్ కలర్ రా. అంటే పింకే. పింకా? అయితే నీ ఫ్యాన్ తెలుసు అంటే నా పిల్లలు అందరూ చెప్పరు. ఆవిడ చెప్పలేదు. ఆవిడ పింక్ అట. నీకు జింకా? ఏసీ కరెంట్ పోతే ఫ్యాన్ తిరగదు. అయితే ఓన్లీ ఏసీ ఎట్టుకొని ఉంటారు. ఏసీ పెట్టుకుంటాం. అది పెట్టుకోవడమే. ఏసీ ఉంటదిరా. అదైతే చల్ల దూరిపోద్ది గుండెలోకి. కలిసిమలేదురా నీకేమని మీ ఊరికి మాత్రం బాగా కొవ్వెక్కు వేసిందిరా. ఎప్పుడైతే ఇలా మా ఆవిడ నాన్న నిలబడి ఫ్యాన్ తిప్పుతుందో నాకు ఆరిపోయి ఏంటి మా ఆవిడ కారిపోతాడు. కారిపోతాడు. కష్టపడి తిప్పుతాను కదండి. మరి మరి మా ఆవిడ నా కోసం బాధపడేటప్పుడు నేను కోసం దానికోసం బాధపడదు కదా. ఆలోచించి ఇలా వీధిలోకి వెళ్ళాను. ఒక సాగుగారు 5 రూపాయలు ఇసురుగా 5 సంవత్సరాల గ్యారంటీ 5 రూపాయలు ఇసురుగా 5 సంవత్సరాల గ్యారంటీ అనుకుని వస్తాను. 5 రూపాయలు ఇసురుగా 5 సంవత్సరాల గ్యారంటీ రోజుల్లో సవకండి ఏదో బాగుందిరా. బాగుందా నేను అలాగే అనుకున్నాను. ఏంటి సాగుకారు గారు ఒక ఇసురు కర్ర ఇవ్వన్నాను. ఆయన ఇచ్చాడు నేను ఇచ్చాను డబ్బులు ఇచ్చావు. ఆ స్పీడ్ పట్టుకుని వచ్చాను. చూస్తుంటే కారేస్తున్నాయి ఆవిడకి అయితే అమ్మ ఎప్పుడైతే పట్టుకుని 3 ముక్కలు అయితే 5 సంవత్సరాల గ్యారంటీ కదా. నాకు సంబంధించాడు నాకు మోసం చేశాడు సాగుతాడు. అమ్మో ఆ ఇబ్బంది కానీ దొరికితే అయితే అమ్మా అదే సాగుకారు మరుసటి రోజు మోరు వేసుకొని మళ్ళీ ఆ సాగుకారే ఫస్ట్ దొంగతనం చేశారు కదా అబద్ధం మళ్ళీ మారు వేసం వేసుకొని పోయిన డబ్బాలు కొబ్బరి మిఠాయి అనుకుని వస్తాను.
ఈ పండుగ సంగతి నీకు తెలియదురే తెలియదండి. బాగా దొరకవు అనుకున్నా వాడు దట్టోడే. మనం వినయం వెళ్ళాలి కదా ఏంటి సావుకారు గారు బాగున్నాడు అదిగో ఏంటి బాబు పంట ప్రోగ్రాం లేదన్నాడు అన్నాడు. లేదండి క్యాన్సిల్ అయిపోయినా ఒక కేజీ కొబ్బరి మెట్ట ఏమన్నాను కేజీ కొబ్బరి ఎందుకురా? ఉత్తరం కొబ్బరి పడ్డ కొరకు తింటే కొరకు మళ్ళీ నీకు ఎందుకు నాకు మోసం చేస్తే 5 సంవత్సరాలు గ్యారంటీ అన్నాడు 5 నిమిషాలు కూడా నిలబడలేదు మరి ఎంత మోసం చేసినా కేజీ కొబ్బరి తినేస్తావా? పోతే 2 రోజులు పంచుతాను నీకు అనవసరం వెళ్ళు. కేజీ ఇవ్వండి అన్నాను అన్నావు. ఇచ్చాడు ఇస్తాడు. ఇది ఇచ్చాను కేజీ కొబ్బరి తినేసావా? ఉత్తరం తిన్నాకేనండి నాన్న. ఇంకో కేజీ ఇవ్వండి అన్నాను 2 కేజీలు అది ఇచ్చాడు అది ఇస్తాడు. ఇది ఇచ్చాను అయితే అది తినేసావు. 3 కేజీలే 3 కేజీలు కొబ్బరి మిఠాయి. ఏంటంటే 1 కేజీ ఊరంటే ఉంటారు ఆ కేజీ కూడా ఇవ్వండి అన్నాను 3 కేజీలు కొబ్బరి మిఠాయి తినేసావా? అది తినలేదు ఆ. అలాగే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఊరోళ్ళకి అందరూ పంచాను మొత్తం అందరూ పంచావు. ఆ. మంచి పని చేస్తావు. సావుకారు గారు సూపర్ ఉందండి కొబ్బరి మిఠాయి కొబ్బరి మిఠాయి ఎప్పుడు తెచ్చినా మీరు కష్టపడి ఊరంటే తిరిగి అవసరం లేదు నాకే ఇవ్వు. నాకు తెంగిలైపోతుంది ఆ పని చెయ్యు. ఇవ్వమంటే ఇచ్చాడు వెళ్ళొస్తున్నాను సార్ అనుకున్నా ఎక్కడికి మా ఇంటికి ఎక్కడికి? మర్యాద కొబ్బరి మిఠాయికి డబ్బులు కట్టి చెల్లు. సావుకారు మళ్ళీ సీతి 3 కేజీలు కొబ్బరి మిఠాయి తిన్నావు. మర్యాద డబ్బులు కట్టి చెల్లు. తగ్గిలిపోతుంది నా కొడుకు దవడ. డబ్బులు కట్టి చెల్లకపోతే డబ్బులు ఎందుకు కొబ్బరి మిఠాయికి రా. ఏంటి నేను సపోర్ట్ చేస్తున్నాను కొబ్బరి మళ్ళీ డబ్బులు ఇవ్వకపోతే అడగవుతురా డబ్బులా ఆ. నువ్వు ఆ మాటగా ఆడికిందంటే ఆడికి కొడతావు ఎవరు కాకేసింది ఊళ్ళోకి ఒరేయ్, నేనేటన్నాను? పోయిన తప్పల కొబ్బరి మిఠాయి పోయిన తప్పల కొబ్బరి మిఠాయి అన్నారు. బాబా పెద్దగా ఆంధ్రాలకి ఏంటండి ఏడన్నదా పోయిన తప్పల కొబ్బరి మిఠాయి ఇప్పుడు ఏంటి అడుగు డబ్బులు మరి ఇప్పుడు ఏంటి కాకేసు పోయిన తప్పలకి మరి డబ్బులకి తప్పలకి తేడా లేదండి ఏమి? నువ్వు డబ్బులు కంటే ఎవరైనా కొంత 3 కేజీలు ఆ, అప్పటికి పోయిన తెప్పలు అన్నవే అన్నాను. మా తెప్పలు పోయి వారం రోజులు అయింది ఏమన్నా పోయిన తెప్పలు కొబ్బరి మెట్ట అన్నదండి నేను అనుకున్న పోయిన తెప్పలకే కదా ఎత్తాను అనుకుని తిన్నాను కానీ 3 కేజీలు తింటానంటే ఒరేయ్, నీ ఏదో తెలివితే అంత గొప్పగా ఉన్నాయిరా. అనుకుంటే బయటకు ఎక్కడ ఇంత దూరం చెట్టుకేసి కొట్టాలి ఇలా తోడివి. చెట్టు కేసు పడుతుంది మామూలు కాదు. కట్టవా ఒరే నాయనా, ఇటువంటి కాదు నాయనా, ఇంకా పక్కిన వాడి కొట్ల